ఐపీఎల్ 2026లో ఇటీవల కోల్కతా మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్లో ఒక పెద్ద వివాదం చెలరేగింది. అదే రఘువంశీ అబ్స్ట్రాక్టింగ్ ది ఫీల్డ్ అవుట్ తవడంపై నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. దీనిపై చట్టాలు రాసే మ్యారీ బోన్ క్రికెట్ క్లబ్ ఒక అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, రూల్స్ ఏం చెబుతున్నాయి, ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అసలు ఏం జరిగిందంటే, రఘువంశీ వేగంగా ఒక సింగిల్ తీయడానికి ప్రయత్నించారు. కానీ అతని పార్ట్నర్ క్యామెరన్ గ్రీన్ సగం దూరం నుండి అతన్ని వెనక్కి పంపించేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రఘువంశీ ఆఫ్ సైడ్ పరుగు మొదలుపెట్టారు. కానీ వెనక్కి వచ్చేటప్పుడు క్రీజ్ మధ్యలోకి వచ్చి ఆ తర్వాత లెగ్ సైడ్ వైపు మళ్ళాడు. ఇప్పుడే ఫీల్డర్ విసిరిన త్రో నేరుగా వచ్చి అతనికి తగిలింది. ఫీల్డింగ్ టీం అపీల్ చేయగా పేరు దాన్ని లా 37 కింద అబ్స్ట్రాక్టింగ్ ది ఫీల్డ్ అని అవుట్ ఇచ్చాడు. చాలా మంది ఈ నిర్ణయాన్ని తప్పు పెట్టారు. కానీ ఎంసీసీ ఏం చెబుతుందంటే, లా 37.1.1 ప్రకారం ఒక బ్యాట్స్మెన్ ఫీల్డింగ్ చేసే వారిని మాటల ద్వారా కానీ చర్యల ద్వారా కానీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న దృష్టి మరల్చిన అది ఖచ్చితంగా అవుటే. ఇక్కడ రిజల్ట్ కంటే కూడా ఆ ప్లేయర్ ఇంటెన్షన్ మాత్రమే చూస్తారు. ఎంసీసీ స్పష్టం చేసిన ఇంకొక విషయం ఏమిటంటే, రఘువంశీ ఆఫ్ సైడ్ నుంచే వెనక్కి వచ్చి ఉంటే లేదా లెగ్ సైడ్ ఒకే దారిలో వచ్చి ఉంటే అది అవుట్ అయి ఉండేది కాదు. కానీ అతను ఉద్దేశపూర్వకంగా బంతికి స్టంప్కి మధ్యలోకి వచ్చి పిచ్ని క్రాస్ చేయడం వల్లనే ఈ అవుట్ ఇవ్వాల్సి వచ్చింది. కొంతమంది బంతి స్టెప్కు తగిలినా సరే అతను క్రీజ్లోకి వచ్చేసేవాడు కదా అని వాదిస్తున్నారు. కానీ రన్అట్ అవుతాడా లేదా అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఇంటెన్షనల్గా అడ్డుకున్నాడా లేదా అన్నదే రూల్. ఇక అవుట్ అని ప్రకటించాక 20 ఏళ్ల రఘువంశీ చాలా నిరాశ గురయ్యాడు. ఎంతలా అంటే కోపంతో బౌండరీ కుషన్స్ను బ్యాట్తో కొట్టి తన హెల్మెట్ను కూడా విసిరేశాడు. ఇది ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే. అందుకే మ్యాచ్ రెఫరీ అతని మ్యాచ్ ఫీజులో 20% జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించారు. సో ఇదండి రఘువంశీ అవుట్ వెనకున్న అసలు కారణం మరియు ఎంసీసీ ఇచ్చిన క్లారిటీ. మరి ఎంపైర్ ఇచ్చిన అవుట్పై మీ అభిప్రాయం ఏంటి? ఇది కరెక్ట్ డెసిషనా కాదా? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.